నమస్కారం భగవాన్ న్యూస్ కి స్వాగతం. నేను మీ అను. ముందుగా ముఖ్యాంశాలు. కోళ్ల ఫారాలలో పనిచేసే సిబ్బంది కాళ్ళు చేతులు ఫెనైల్ తో శుభ్రం చేసుకొని షెడ్లలోకి వెళ్ళాలి. జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి బి వేణుగోపాల్. ఉర్దూ భాష పూర్తిగా భారతదేశంలోనే రూపొందించింది. సాహితీ భారతి అధ్యక్షులు రావూరి నరసింహ వర్మ. ఆరోగ్యంగా ఉండాలంటే పరిసరాలతో పాటు ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలి. వైద్య శాఖ అధికారిని డాక్టర్ విజయమ్మ. గుండెపోటు వచ్చిన వారికి ఆ గంట చాలా విలువైనదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులకు 40K ఇంజెక్షన్ అందుబాటులో ఉంచారని బాపట్ల జిల్లా DCHS డాక్టర్ శేషు కుమార్ అన్నారు. బాపట్ల పట్టణంలోని ఏరియా హాస్పిటల్లో జరిగిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. డాక్టర్ శేష్ కుమార్, DCHS బాపట్ల డిస్ట్రిక్ట్. ఈరోజు మనం స్పెషల్గా మిమ్మల్ని గురించి మీకు తెలియజేయడానికి ప్రజలకి మనం అందిస్తున్న సేవలను చెప్పడానికి చేస్తున్నాము. ఇది గుండెపోటుకి గోల్డెన్ అవర్లో మనం ఇచ్చే ఇంజక్షన్లు. గుండెపోటు వచ్చిన వాళ్ళకి అంటే లక్షణాలు ఛాతీలో నొప్పి, ఎడమ చేయి లాగటం, ఎడమ దవడ లాగటం, చెమటలు పడటం ఇలాంటివి ఉంటే మోస్ట్లీ గుండెపోటు. దీన్ని కన్ఫర్మేషన్ చేసుకుంటానికి ECGలు తీస్తాం. మన కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కానీ, ఏరియా హాస్పిటల్స్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ ఎప్పుడైతే మన పేషెంట్కి ఈ సిమ్టమ్స్ వచ్చినప్పుడు నెగ్లెక్ట్ చేయకుండా 108కి ఫోన్ చేసి మీ దగ్గరలో ఉన్న ఏరియా హాస్పిటల్స్కి కానీ కమ్యూనిటీ హెల్త్ సెంటర్కి వెళ్ళి మీరు సిమ్టమ్స్ చెప్తే అక్కడ మీకు ECG తీసి మన హబ్ అయిన ఈ మన అన్ని ఏరియా మన హాస్పిటల్స్ అన్నింటినీ స్పోక్స్ అంటారు. వీటికి హబ్ కింద గుంటూరు హాస్పిటల్ ఉంటుంది. దాంట్లో సూపర్ స్పెషలిస్ట్ కార్డియాలజిస్ట్కి ఈ రిపోర్టు ఆన్లైన్లో వెళ్ళి వాళ్ళు ఇంజక్షన్ అవసరమైతే చెప్తారు. చెప్పగానే మనం ఆ ఇంజక్షన్ ఇవ్వటం వల్ల ఆ ఫస్ట్ అవర్లో ఫర్దర్ డ్యామేజ్ లేకుండా హార్ట్ని ప్రివెంట్ చేసి అక్కడితో ఆపి ఏం డ్యామేజ్ అవ్వకుండా ప్రివెంట్ చేస్తుంది. ఇది నెక్స్ట్ ఫేజ్లో అతన్ని హైయర్ సెంటర్కి అంటే పర్టికులర్గా గుంటూరుకి పంపిస్తున్నాము. ఈ విధంగా పంపించడం వల్ల ఫర్దర్ వాళ్ళు యాంజియోప్లాస్టీలు, యాంజియోగ్రామ్లు చేసుకొని లైఫ్కి డేంజర్ లేకుండా కాపాడుతున్నారు. సో ఫస్ట్ అవర్లో ఇచ్చిన ఇంజక్షనే మెయిన్ హార్ట్ని డ్యామేజ్ నుంచి కాపాడేది. ఈ ప్రోగ్రామ్ స్టెమీ ప్రోగ్రామ్ అంటాము. దీంట్లో ఇచ్చేది టెనెక్టిప్లైజ్ అనే ఇంజక్షన్. అది సుమారుగా 45,000 రూపాయలు చేస్తుంది. సోఫార్ మన డిస్ట్రిక్ట్లో 96 ఇంజక్షన్లు ఇచ్చాము బాపట్ల డిస్ట్రిక్ట్లో. అందులో ఎక్కువగా మన బాపట్ల ఏరియా హాస్పిటల్లో 36 ఇంజక్షన్స్, చీరాల్లో 26, 32 రేపల్లిలో ఇచ్చాము. మిగతా సెంటర్స్లో కూడా 4-5 చొప్పున ఖర్చు పెట్టాము. ఇంకా స్పేర్గా ఒక్కొక్కరి దగ్గర 2 నుంచి 3 ఇంజక్షన్ స్పేర్గా ఉంటాయి. ఎట్ ఎనీ టైం, ఎనీ అవర్, ఏ టైంలో వచ్చినా కూడా పేషెంట్కి అందుబాటులో ఉంచి వాళ్ళకి ప్రాణాలు అపాయం నుంచి కాపాడుతున్నామని మీకు తెలియజేస్తున్నాను. ఆరోగ్యంగా ఉండాలంటే పరిసరాలతో పాటు ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా వైద్య శాఖ అధికారి డాక్టర్ విజయమ్మ అన్నారు. బాపట్ల పట్టణంలోని జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె పాల్గొన్నారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ఈ ప్రోగ్రాంలో భాగంగా మనము ఈరోజు అందరికీ కూడా ఆరోగ్యంగా ఉండాలంటే పరిసరాలు అందరూ కూడా అన్ని చోట్ల కూడా ఇల్లు బయట అంతా పరిశుభ్రంగా ఉండాలి అనేది ఇంపార్టెంట్ థింగ్. అలా ఉంటేనే మనము ఆరోగ్యంగా ఉంటాము. దానికోసమని మనం ఈరోజు అందరము ప్రతిజ్ఞ పూని ఇంట్లో ఉండే తడి చెత్త, పొడి చెత్త వేరే సపరేట్గా చేసి సపరేట్గా మనము డిస్పోజల్కి ఇవ్వాలి. అలానే మేమైతే హాస్పిటల్స్ వైపు నుంచి అయితే మా దగ్గర బయోమెడికల్ వేస్ట్ డిస్పోజల్ అని 3 రకాలుగా మనము ప్లాస్టిక్స్ వేరేను, తర్వాత బ్లడ్ రిలేటెడ్ వేరేను, తర్వాత అదర్ ఇది అంటే వేరేగా 3 రకాలుగా మనము చెత్త డివైడ్ చేసుకొని పంపిస్తుంటామంట. వేస్ట్ డిస్పోజల్ అలా ఉంటుంది. అందుకని మనము ఎక్కడైనా హాస్పిటల్స్లో అయినా శుభ్రంగా ఉండాలంటే కూడా ఈ చెత్తను కూడా అంత వేస్ట్ ఏదైతే ఉందో ఆ వేస్ట్ని 3 రకాలుగా డివైడ్ చేసుకొని పంపిస్తూ ఉంటాము. మిగతా అందరూ ఇళ్లలో కూడా దీన్ని అలానే పాటించాలి. తర్వాత అలా పాటించడం వల్ల ఏ రకమైన జబ్బులు రాకుండా ఉంటాయి. ఇప్పుడు బయట జబ్బుల కారణాలు చాలా రకాల జబ్బుల కారణం పరిశుభ్రంగా ఉండకపోవడమే. కాబట్టి అందరూ కూడా పరిశుభ్రంగా ఉండి తర్వాత వాళ్ళ పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకొని వాళ్ళ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని కోరుతున్నాను. నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం
త్వరలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూటమి బలపరిచిన అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు 1వ ప్రాధాన్యత ఓటు వేయాలని టీడీపీ నాయకులు పఠాన్ మహమ్మద్ ఖాన్ యువతను కోరారు. 27వ తారీఖు మనకి ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగిపోతున్నాయి. దాంట్లో మనకి తెలుగుదేశం అభ్యర్థిగా మన రాజేంద్ర ప్రసాద్ గారు పోటీ చేస్తున్నారు. ఆయనకి 1వ నెంబర్ ఇచ్చి మీరు గెలిపించాలని మనం కోరుతూ ఇంటింటికి క్యాంపెయిన్ చేస్తూ ఉన్నాము. ఏంటంటే ఆయన మంచి విద్యావేత్త, ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా కూడా చేసి మంచి అనుభవం గల వ్యక్తిని ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు రాజేంద్ర ప్రసాద్ గారిని ఎన్నుకోవడం జరిగింది. ఆ అభ్యర్థిగా ఎన్నుకున్నారు కనుక మనం ఈయన గెలిపిస్తే మన భవిష్యత్తులో మనం మంచి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. విద్యావేత్త కనుక ఉద్యోగాల కోసం, పట్టభద్రులైన వాళ్ళ కోసం, అభివృద్ధి కోసం పాటుపడే అవకాశం ఉంది కనుక మీరు ఆయనకి గెలిపించి మీ తోటి వాళ్ళకు కూడా చెప్పి ఆయన మంచి మెజారిటీతో, అంటే మనకు దాదాపు 6,000 చిల్లర ఓట్లు మనకున్నాయి మన బాపట్ల నియోజకవర్గంలో. అందులో 5,000 ఓట్ల వరకు మెజారిటీ తెప్పించి ఆయన గెలిపించడానికి మనం కృషి చేస్తున్నాం కనుక అందులో మీరు భాగంగా మీ యొక్క కృషిలో కూడా చేసి మీరు కూడా ప్రతి ఒక్కరికి మీ ఫ్రెండ్ సర్కిల్లో కూడా చెప్పి వాళ్ళని గెలిపించడానికి ప్రయత్నం చేస్తారని భావిస్తున్నాం. ఇక్కడ క్యాంపెయిన్ చేస్తున్నాం. మన 7వ వార్డులో మొత్తం మన బాపట్ల నియోజకవర్గంలో 7వ వార్డులో అంతా క్యాంపెయిన్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ 6, 7, 8 వార్డులు అంతా మనకు చూసుకొని అందరి దగ్గర మనకి ఇక్కడ దాదాపు 1,200 ఓట్ల వరకు ఉన్నాయి. వీళ్ళందరినీ ఓట్లు వేయించి ఆయన గెలిపిస్తారని ప్రయత్నం చేస్తారు. మీ యొక్క వంతు కూడా కృషి చేసి ఆయన గెలిపించడానికి మీరు కూడా సిద్ధాంతం చేస్తారు. మీ ఇంటికి వచ్చినాం సార్. నా పేరు పఠాన్ మహమ్మద్ ఖాన్. ఇక్కడ యూనిట్ ఇన్ఛార్జిగా వర్క్ చేస్తున్నాను. 55, 54, 56 బూత్లకి ఇన్ఛార్జిగా చేస్తూ ఈ ప్రచారం చేయడం జరిగింది. ఆ తర్వాత నేను టీడీపీలో కూడా మంచి కార్యకర్తగా ఈ అభివృద్ధి చేస్తూ ఉన్న కార్యక్రమాల్లో పాల్గొంటూ టీడీపీ యొక్క అభివృద్ధి కోసం నేను కృషి చేస్తున్నాను. నా పేరు మహమ్మద్ ఖాన్ అండి. నేను జమదార్పేటలో ఉంటాను. కోళ్ల ఫారాలలో పనిచేసే సిబ్బంది కాళ్ళు చేతులు ఫెనైల్ తో శుభ్రం చేసుకుని షెడ్లలోకి వెళ్లాలని జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి బి వేణుగోపాలరావు అన్నారు. జిల్లా పశు సంవర్ధక శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. బాపట్ల జిల్లాలో గుడ్లు పెట్టే కోళ్ళు వచ్చేసి 3,41,000 ఉండడం జరిగింది. అది 4 ఫార్మర్స్ దగ్గరే ఉండడం జరిగింది. ఆ 4 ఫార్మర్స్ కూడా అద్దంకి మండలంలో జర్లపాలెము, టీసూండూరు మండలంలో చినపర్మి, కొల్లూరు మండలంలో కొల్లూరు మండలంలో ముసలిపాడు, ఈ 4 విలేజెస్లో మనకి ఈ లేయర్ కోళ్ళు అనేటివి 3,41,000 ఉండడం జరిగింది. ఇక్కడ ఎక్కడ కూడా ఈ బర్డ్ ఫ్లూ అనేది మోర్టాలిటీ ఎక్కడ కూడా లేదు. అందువల్ల మనము ఎలాంటి భయాందోళనకు చెందాల్సిన పని లేదు. మనం నిరభ్యంతరంగా కోడిగుడ్లు కానీ మాంసం కానీ తినవచ్చు. అదేవిధంగా మన బ్రాయిలర్ కోళ్ళు అంటే చికెన్కు సంబంధించినటువంటి బ్రాయిలర్ కోళ్ళు 33 మంది రైతుల దగ్గర 5,70,100 ఉండడం జరిగింది మన బాపట్ల డిస్టిక్లో. ఈ బ్రాయిలర్ ఫామ్స్లో కూడా ఎక్కడ కూడా బర్డ్ ఫ్లూ అనేది మోర్టాలిటీ అనేది ఎక్కడ కూడా లేదు. కోళ్ళు చనిపోవడము. అందువల్ల మన బాపట్ల జిల్లా రైతు సోదరులకు అదేవిధంగా ప్రజలకు తెలియజేయడం ఏమిటంటే, మనము చికెన్ కానీ గుడ్లు కానీ ఉడకబెట్టుకొని నిరభ్యంతరంగా మనం తినవచ్చు. ఎలాంటి జబ్బు వచ్చేదానికి, మనకు బర్డ్ ఫ్లూ వచ్చేదానికి అవకాశం లేదు. ఉడకబెట్టి తినడం వల్ల మనకు ఎలాంటి జబ్బు వచ్చేదానికి అవకాశం లేదు. ఈ ఉడకబెట్టినప్పుడు మనకు 100 డిగ్రీ సెంటీగ్రేడ్స్ వేడి ఉంటుంది అన్నమాట, గుడ్లు కానీ మాంసం కానీ ఉడకబెట్టినప్పుడు. అందువల్ల ఈ 100 డిగ్రీ సెంటీగ్రేడ్స్లో ఈ వైరస్ అనేది చనిపోవడం జరుగుతుంది. అందువల్ల మనకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అదేవిధంగా ఈ వైరస్ 32 నుంచి 34 డిగ్రీల సెంటీగ్రేడ్ దాటిందంటే ఉష్ణోగ్రత, ఈ వైరస్ అనేది చనిపోవడం జరుగుతుంది. అందువల్ల మనము గుడ్లు కానీ మాంసం కానీ తినేదానికి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఉడకబెట్టి మాత్రమే తినండి. ప్రతి ఒక్కరికి తెలియజేయడం ఏమిటంటే, ఈ గుడ్లు కానీ మాంసం కానీ బాగా ఉడకబెట్టి తినాల. ఉర్దూ భాష పూర్తిగా భారతదేశంలోనే రూపొందించిన భాష అని, ఈ భాషను ప్రపంచవ్యాప్తంగా ప్రజ్వలింపజేసిన కవి గాలిబ్ అని సాహితీ భారతి అధ్యక్షులు రావూరి నరసింహవర్మ అన్నారు. సాహితీ భారతి ఆధ్వర్యంలో బాపట్ల జమేదారుపేటలోని సాహితీ భారతి కార్యాలయంలో జరిగిన మహాకవి గాలిబ్ 156వ వర్ధంతి సభను నిర్వహించారు. గాలిబ్ మహాకవి ఇటు ప్రణయం, ఇటు ప్రళయం, రాష్ట్రకవి, ఇటు సామాజిక రుగ్మతల వల్ల రచన చేసిన మహాకవి గాలిబ్ గారి గురించి ఆ రోజుల్లో తెలుగులో డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి, డాక్టర్ దాసరథి
తెలుగులోకి అనువాదించిన తర్వాత కానీ అంతకు ముందు వాళ్ళు కానీ ఆయన గజల్స్ చదివితే మైమర్చిపోయేవాళ్ళు. గాలిబు అలాంటి మహాకవి. ఆయన ఇంటినే ప్రస్తుతం లైబ్రరీగా చేశారు. బాపట్ల పట్టణంలోని శ్రీనివాస కాలనీ 1వ లైన్లోని ఎస్ఎన్పి మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్ స్వర్ణాంద స్వచ్ఛాంధ్ర కార్యక్రమం స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు రేవతి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యా కమిటీ చైర్మన్ ఉప్పల దిన్నె గోపీనాథ్, స్కూల్ విద్యార్థులు పాల్గొని స్కూల్ పర్యావరణాన్ని శుభ్రం చేసుకుని స్కూల్ ఆవరణంలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయురాలు పావని జయలక్ష్మి, విద్యా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని జిల్లా పంచాయతీరాజ్ అధికారి కేఎల్ ప్రభాకర్ రావు అన్నారు. మీ టాయిలెట్ దగ్గర పెట్టేసి దాన్ని ప్రాపర్గా వాళ్ళు ఎట్లా యూజ్ చేసుకోవాలని కూడా ఇంపార్టెంట్ చెప్పి దాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి. ఇన్సినేటర్ని కూడా మీరు హ్యాండ్ అవుట్ చేసి దాన్ని ఫిక్స్ చేయించేసేయండి. ఎప్పుడు ఫిక్స్ చేస్తారు? సోమవారం చేయండి. సోమవారం ఫిక్స్ చేసి మీరు పిల్లలు కూడా తెలియజేసి దాన్ని ఏ విధంగా వాడుకోవాలనేది కూడా మీరు తెలియజేయండి. కాబట్టి మనకు ఇవన్నీ కూడా పాటించేదానికి పిల్లలందరూ కూడా ప్రాముఖ్యంగా మీరు నేర్చుకోవాలి. కాబట్టి మీరందరూ కూడా పేరెంట్స్కి చెప్పి వ్యక్తిగత పారిశుద్ధ్యం గురించి మన పరిసరాల పారిశుద్ధ్యం గురించి తెలియజేయాలా. దీనికి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రతి 3వ శనివారం ఈ కార్యక్రమం జరిపేదానికి మనకు ఆల్రెడీ డెసిషన్ తీసుకున్నారు. కాబట్టి వీటి మీద అన్ని కార్యక్రమాలు ప్రతి 3వ శనివారం చేయాల్సిందిగా కోరుతున్నాం. మన స్కూల్ ప్రిమిసెస్, టాయిలెట్స్, వంటగది, కిచెను, మన అన్ని రూమ్స్ కానీ అన్నీ కూడా క్లీన్గా ఉంచుకోవాలి, పరిశుభ్రంగా ఉంచుకోవాలి. దీనికి మన అందరి యొక్క సహకారం అవసరం. కాబట్టి ఏదో వాళ్ళేదో చెత్త వేసాడు, వాడెవడు చూడు, ఈడెవడు చూడు అనుకోకుండా జాగ్రత్తగా మనము పరిసరాలను శుభ్రంగా ఉంచుకొని మనం ఇంకా మన ఆరోగ్యాన్ని కాపాడవలసిందే మిమ్మల్ని కోరుతున్నాం. ఇప్పుడు మనకు ఇచ్చిన ప్రతిజ్ఞ గురించి అందరూ కలిసి ప్రతిజ్ఞ చేద్దాం. ఇప్పుడు సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని ఈ రోజు నుండి ఆ తోటి వారికి కూడా స్వచ్ఛత కొరకు పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని జిల్లా పంచాయతీరాజ్ అధికారి కేఎల్ ప్రభాకర్ రావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం గురించి ప్రతి నెల 3వ శనివారం చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా ప్రతి నెల కూడా 3వ శనివారం ఒక్కొక్క థీమ్ని ఎంచుకొని దాని ప్రకారం మనము అన్ని శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి అన్ని గ్రామ పంచాయతీలో, జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీ 459 గ్రామ పంచాయతీల్లో ఈ కార్యక్రమం అన్ని చోట్ల జరుగుతుంది. దీనిలో భాగంగా ఈరోజు ముఖ్యంగా ఈ గ్రామ పంచాయతీ భవనాలు కానీ, అదేవిధంగా గ్రామ సచివాలయం బిల్డింగ్స్ కానీ, మండల పరిషత్ బిల్డింగ్స్ కానీ, అన్ని ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ కూడా క్లీన్ చేసుకోవడము, అక్కడ మొక్కలు నాటడము, టాయిలెట్స్ క్లీన్గా ఉన్నాయా లేదో చూసుకోవడము, ఏదైనా టాయిలెట్స్ రిపేర్ ఉంటే చేసుకోవడం, అదేవిధంగా మనకి ఏదైతే ఎస్డబ్ల్యూ సెట్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఫంక్షనాలిటీకి తీసుకురావడం, అదేవిధంగా హౌస్ హోల్డ్స్ నుంచి తడి చెత్త పొడి చెత్త సేకరించేదానికి ఇంకా ఇంప్రూవ్మెంట్ చేయడం, అదేవిధంగా ఈ అవేర్నెస్ యాక్టివిటీస్ ముఖ్యంగా స్వచ్ఛంద సంస్థలు, అదేవిధంగా ఎస్ఎస్జి గ్రూప్స్, విలేజ్ యూత్ వీళ్ళందరితో కూడా కలిసి సిటిజన్స్తో కలిపి గ్రామాల్లో ఈ యొక్క కార్యక్రమాన్ని గురించి ముఖ్యంగా పరిశుభ్రత గురించి తెలియజేయడం, దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అదేవిధంగా దీనికి సంబంధించిన మనకు ఎటువంటి యాక్టివిటీస్ మనం టేకప్ చేయాలనేది కూడా మనం వివరంగా వాళ్ళకి తెలియజేసి వ్యక్తిగత పారిశుద్ధ్యం, కమ్యూనిటీ పారిశుద్ధ్యం, అదేవిధంగా ఇన్స్టిట్యూషన్స్లో పారిశుద్ధ్యం, ముఖ్యంగా ఈ ఏదైతే ఫంక్షన్ హాల్స్ కానీ, హోటల్స్ కానీ, ఈ కళ్యాణ మండపాలు కానీ, ఈ కమర్షియల్ ఉన్నాయో వాటన్నిటి మీద వాళ్ళకు మీటింగ్లు ఏర్పాటు చేసి వాళ్ళతో వాళ్ళ యొక్క వేస్ట్ డిస్పోజల్ ఏ విధంగా చేస్తున్నారని ప్రాపర్ సిస్టమేటిక్గా చేయడం, ముఖ్యంగా ఈ మార్కెట్ ప్రాంతాల్లో, అదేవిధంగా చికెన్ సెంటర్స్, తర్వాత మటన్ సెంటర్స్ ఇట్లాంటి దగ్గర కూడా వాళ్ళ
వేసే వేస్ట్ అంతా కూడా ప్రాపర్గా డిస్పోజ్ చేసేదానికి వాళ్ళతో మీటింగ్ పెట్టుకొని వాళ్ళకు కూడా ప్రాపర్ వేలో డిస్పోజ్ చేసేదానికి వాళ్ళకి అవేర్నెస్ తీసుకురావాలి. ఇవన్నీ కూడా కార్యక్రమాలు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చేయాలి. కాబట్టి అన్ని మన గ్రామ పంచాయతీ సంబంధించి అందరు ఫంక్షనరీస్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి స్టూడెంట్స్ని కూడా ఇన్వాల్వ్ చేస్తూ, విలేజ్ యూత్ని ఇన్వాల్వ్ చేస్తూ, ఎన్జిఓస్ని, మన విలేజ్లో ఉండే సిటిజన్స్ అందరినీ ఇన్వాల్వ్ చేస్తూ ఈ పరిశుభ్రత పాటించి ఆరోగ్యకరమైన మన రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి తగు చర్యలు తీసుకున్న దానికి అందరూ కూడా సహకరించాలని కోరుతున్నాను. పిట్టలవానిపాలెం మండలం చందోలు నీరి బంగారయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ కాంప్లెక్స్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పాఠశాల ఇన్ఛార్జి ప్రధానోపాధ్యాయురాలు బుల్లెమ్మ పాల్గొని మాట్లాడారు. జరిగిందండి. పిట్టలవానిపాలెంలో 2 క్లస్టర్లు చేశారు. పిట్టలవానిపాలెం ఒకటి, చందోలు హై స్కూల్ ఒకటి అండి. క్లస్టర్ మీటింగ్ ఇప్పుడు 1 గంటకి లైవ్ చూస్తూ ఉన్నారు. అంతా ఈ క్లస్టర్ సమూహంలో 19 ఎలిమెంటరీ స్కూల్స్ ఉన్నాయి, హై స్కూల్ ఒకటి. మొత్తం స్టాఫ్ అంతా అటెండ్ అవ్వడం జరిగింది. క్లస్టర్ మీటింగ్ స్టార్ట్ అవుతుంది. భగవాన్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కోళ్ల ఫారాలలో పనిచేసే సిబ్బంది కాళ్ళు చేతులు ఫెనైల్ తో శుభ్రం చేసుకుని షెడ్లలోకి వెళ్లాలి. జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి బి వేణుగోపాల్. ఉర్దూ భాష పూర్తిగా భారతదేశంలోనే రూపొందించింది. సాహితీ భారతి అధ్యక్షులు రావూరి నరసింహ వర్మ. ఆరోగ్యంగా ఉండాలంటే పరిసరాలతో పాటు ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలి. వైద్య శాఖ అధికారిని డాక్టర్ విజయమ్మ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.